ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే టాపిక్ గురించి తెలుసుకున్నాము. ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఆధ్యాత్మిక జీవితము అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ వస్తాయన్నమాట. ఆధ్యాత్మిక జీవితము అంటే ఏంటి అన్నప్పుడు మనము ఒక 2-3 విషయాలు తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక జీవితము అంటే సరైన అవగాహనతో జీవించడము. సరైన అవగాహన అంటే మనము అవగాహన రాహిత్యంతో జీవిస్తే ఆ జీవన విధానం ఎలా ఉంటుంది, సరైన అవగాహనతో జీవిస్తే ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ మనము తెలుసుకునేది అనమాట. ఆధ్యాత్మిక జీవితం మనకి ఏం నేర్పిస్తుంది అంటే సరైన జీవన విధానము అనేది నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఎరుక ఉంటుందో అంటే మనం చేసే పని ఎలా ఉంది, ఇది మంచా చెడా, మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. సరైన అవగాహనతో జీవించడమే మనకు ఆధ్యాత్మిక జీవితము. అయితే ఇక్కడ మనకు ఎన్నో సరికాని అవగాహన లోపంతో ఉండే జీవితాలు కూడా ఉంటాయన్నమాట. అలా సరికాని అవగాహనలు లేకపోవడం, సరికాని భావనలు అంటే భావాలు కూడా వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ భావాలు కానీ అవన్నీ సరిగా లేకపోవడము అనేది ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి అంటే మనం సరైన జీవన విధానంగా మార్చుకోవాలి, సరైన భావాలతో జీవించాలి. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తుంటాం, ఒరే నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, నువ్వు మారు, నువ్వు మంచిగా మారు, నీ బిహేవియర్ మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో అని చెప్తూ ఉంటారు అనమాట కొంతమందికి. అది ఏంటి అంటే ఇదే అంటే మన జీవన విధానము, వాడు చేసే పద్ధతి, వాడి విధి విధానాలు సరిగ్గా లేకపోవడమే ఇక్కడ అనమాట. ఎలా మార్చుకోవాలి అంటే మనకు సరికాని జీవన విధానాలను, సరికాని దృక్పథాలను సరైనవిగా అవలంబించుకోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే దీనికి మనకు గౌతమ బుద్ధుల వారు మనకు సరైన జీవన విధానాన్ని ఎలా జీవించాలి అనే విషయానికి మనకు 8 అష్టాంగ మార్గాలు చెప్పడం జరిగిందనమాట. ఈ 8 అష్టాంగ మార్గాలు మనం చాలా చిన్నప్పటి నుంచి అంటే ఈ అష్టాంగ మార్గాలు మనం వినే ఉంటాం. ఇప్పుడు కొత్తగా అంటే మనం ఏం లేదు, ముందు నుంచే తెలుసుకొని ఉంటాం అనమాట. అయితే ఈ అష్టాంగ మార్గాల్లో మనం తెలుసుకునేది ఏంటి అంటే అవి ఏమి సరైన దృక్పథాలు, సరైన కోరికలు, సరైన వాక్కులు, సరైన కర్మలు, సరైన జీవన విధానము అంటే జీవనోపాయము, అలాగే సరైన ఏకాగ్రత, సరైన శ్రద్ధ, సరైన ధ్యానము, ఇవన్నీ కూడా మనకు గౌతమ బుద్ధుల వారు చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా మనుషులు అనేవాళ్ళు చక్కగా ఈ 8 అలవాటు చేసుకుంటే వారి జీవితము చాలా ఆనందంగా, అద్భుతంగా, హాయిగా ఉంటుంది. సరైన దృక్పథాలు, సరైన కోరికలు, సరైన వాక్కులు, సరైన కర్మలు, సరైన జీవనోపాయము, సరైన ఏకాగ్రత, సరైన శ్రద్ధ, సరైన ధ్యానం, ఇవన్నమాట. ఓకే, ఈ 8 విషయాల్లో సరికానివి కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ఇదే విషయాలే సరికాకుండా ఉండడం అంటే వాటిని మనం సరైనవిగా మార్చుకోవాలి. ఇవే విషయాలే సరికాకుండా కూడా ఉంటాయి. సరైన జీవన విధానం లేకపోవడం, దాన్ని ఏం చేయాలి, సరైన జీవన విధానంగా మార్చుకోవడం. అంటే అవన్నీ కూడా ఈ 8 కూడా సరిగా లేకుండా కూడా జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళని మారమని చెప్తారనమాట. ఎలా జీవించాలి, సరైన దృక్పథాలను అంటే సరైన దృక్పథాలు ఉండాలి, సరైన కోరికలు ఉండాలి, అలాగే సరైన వాక్కు ఉండాలి, సరైన కర్మలు ఉండాలి, సరైన జీవనోపాయం ఉండాలి, అలాగే సరైన ఏకాగ్రత ఉండాలి, సరైన శ్రద్ధ ఉండాలి, సరైన ధ్యానం ఉండాలి. ఇవన్నీ మార్చుకుంటే ఎప్పుడైతే ఈ సరైన విధానాలన్నీ చేయడం ద్వారా వాళ్ళలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు మారడానికి ఈ ఆధ్యాత్మికత అనేది అలవాటు చేసుకోవడానికి, ఎంతో జీవితం అద్భుతంగా జీవించడానికి ఇవన్నీ కూడా సరి చేసుకుంటే, ఏవైతే సరికాని ఉన్నాయో సరిగ్గా మార్చుకుంటే
అప్పుడు వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది అని గౌతమ బుద్ధుల వారు 2500 సంవత్సరాల క్రితమే తను సాధన చేసిన విషయాలను, అంటే తను రీసెర్చ్ చేశారు కదా, అప్పుడే ఆ రీసెర్చ్లోనే చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఎన్నో సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాలలో కూడా ఆయన మళ్ళా వీటిని కుదించి మనకు అష్టాంగ మార్గాలుగా చెప్పడం జరిగింది అనమాట. ఈ అష్టాంగ సూత్రాలు పాటించాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఆయన కనుక్కున్న ఈ 8 సూత్రాలను మనకు అష్టాంగ మార్గాలు, అష్టాంగ సూత్రాలు అని చెప్పడం జరుగుతుంది. ఇందులో సరైన దృక్పథము అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సరైన దృక్పథాలు అంటే రైట్ యాటిట్యూడ్స్. వీటిని ఎన్నో సరికాని దృక్పథాలు ఉంటాయి. ఆ సరికాని దృక్పథాలను మనము మార్చుకొని సరైన దృక్పథాలుగా అలవాటు చేసుకోవాలి. ఉదాహరణ నేను చెప్తాను ఇక్కడ. ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక మంచిగా బాగా చదువుకున్న పండితులు ఉన్నారండి. నేను బాగా చదువుకున్నాను, నేను శాస్త్రాలు నేర్చుకున్నాను, నేను ఎన్నో పుస్తకాలు చదివినాను, నేను చాలా గొప్పవాణ్ణి అని అయితే ఎప్పుడైతే అనుకుంటాడో, నేను జ్ఞానిని ఇలా అనుకున్నాడు అనుకోండి, అది సరైన దృక్పథం కాదు. అవతల ఏమి చదువురాని వాడు ఉన్నాడు, అతను తన ఏదో చిన్నపాటి పని చేసుకుంటూ ఉన్నాడు. నీకేం పని, నీకేమి చదువు రాలేదు, నువ్వేం పుస్తకాలు చదవలేదు, నీకేం శాస్త్రాలు రాలేదు, కాబట్టి నువ్వు చాలా తక్కువ నాకంటే అని ఎప్పుడైతే అనుకుంటారో అది సరికాని దృక్పథం. అవతల వ్యక్తి అమ్మో ఇతను బాగా చదివాడే, ఇతను మంచి వేద పండితుడే అని అనుకున్నాడు అనుకో, అది కూడా సరికాని దృక్పథం. ఎందుకంటే ఆత్మ అనేది ఉన్నత జన్మలు ఎత్తుతుంది, తక్కువ జన్మలు ఎత్తుతుంది. మన కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఆత్మ అనేది ముందు మనకు ఒక కొండల రూపంలో ఫస్ట్ వచ్చింది అంటే, ఆ తర్వాత వృక్షాలుగా, ఆ తర్వాత క్రిమి కీటకాలుగా, ఆ తర్వాత జంతువులుగాను, ఆ తర్వాత మనిషి జన్మ తీసుకుంటుంది. ఇలా ప్రతి జన్మలోనూ ఆత్మ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక జన్మలో భార్య అనేది, ఒక జన్మలో భార్య జన్మ తీసుకుంటే ఇంకో జన్మలో భర్త జన్మగా తీసుకోవచ్చు ఆత్మ అనేది. ఈ ఆత్మ అనేది ఫస్ట్ భర్తగా తీసుకున్నప్పుడు, నేను భర్తను, నేను అజమాయిషిగా ఉంటాను, నేను యజమానిని, నేను చెప్పిందే నువ్వు చేయాలి, నీ పని నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు ఇంట్లో పని చేసుకోవాల్సిందే, నాకు అనిమనిగా ఉండాల్సిందే అన్నాను అనుకో, ఏమవుతుంది? నెక్స్ట్ జన్మ వస్తుంది. నెక్స్ట్ జన్మ ఇతను భార్యగా వస్తాడు, రివెంజ్ అనమాట. సేమ్ నువ్వు ఇప్పుడు ఏ కర్మదైతే చేస్తున్నావో దానికి నెక్స్ట్ జన్మలో నువ్వు అనుభవించాల్సింది. అంటే ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది లేదు, అందరూ కూడా సమానం. ఆత్మ అనేది ప్రతి దాంట్లోనూ మారుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఉన్నాను అనుకోవడము సరైన దృక్పథం కాదు, తక్కువగా ఉన్నాము అనుకోవడము సరైన దృక్పథం కాదనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఒక కథ చెప్పుకున్నాము, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఒక వేద పండితుడు ఒక నది దాటాలనేసి ఒక పడవలో ఎక్కాడండి. పడవలో ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఆ పడవ వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే, ఆ ఆ పడవ నడిపేవాడిని అడుగుతాడనమాట, ఏమోయ్ నువ్వు వేదాలు చదువుకున్నావా అంటాడు. అంటే లేదు స్వామి, నాకు అవన్నీ ఏం తెలియదు అంటాడు. అరే అయితే నువ్వు 25% అంటే 25% నువ్వు అజ్ఞానివి, నీకేం రాదు అంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఏమడుగుతాడంటే, ఏమోయ్ నువ్వు ఊ, జ్యోతిష్యం చదువుకున్నావా, తెలుసునా నీకు? నాకు అవన్నీ తెలియదు స్వామి, అవన్నీ ఏమో నాకు అయితే 50% వేస్టేనయ్యా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఇట్లా అడిగితే ఏమో అది నాకు తెలియదు అని చెప్తాడు. అదే నువ్వు 75% వేస్ట్, ఏం తెలియదు కదా నీకు అంటాడు. ఇంకొంచెం దూరం వెళ్తుండగా తుఫాన్ మొదలవుతుంది. తుఫాన్ మొదలైతే ఏమవుతుంది? పడవ ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అడుగుతాడు, స్వామి ఇవన్నీ నీకు తెలుసు కానీ నీకు ఈత కొట్టడం తెలుసా అని అడుగుతాడు. అంటే అక్కడ ఏమవుతుంది? ఆ పడవ బోల్తా పడిపోతుంది. వాడేమో ఈత కొట్టుకొని పోతాడు. అప్పుడు ఇతనికేమో ఈత రాదు, ఇతనేమో 100% వేస్ట్ అయిపోతాడు అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకరు ఎక్కువ లేదు, వాడి విషయంలో వాడు సమానంగా ఉన్నాడు, ఈయన విషయంలో ఈయన సమానంగా ఉన్నాడు. ఇక్కడ ఈయన ఎక్కువ కాదు, ఆయన తక్కువ కాదు. ఈ సరికాని సరైన దృక్పథాలు అంటే అవతల వారు ఎక్కువగా ఉన్నారు అంటే
అది సరైన దృక్పథం కాదు. అట్లాంటప్పుడు అవతల వాళ్ళను మనం తెలుసుకోవాలి, గౌరవించాలి, వాళ్ళకు గౌరవించాలి. అంతేగాని ఎక్కువ అనే భావన ఉండద్దు, వీళ్ళు తక్కువ అనే భావన ఉండదు. ఇక్కడ సరైన దృక్పథం అనేది అదే అన్నమాట. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒకటే. ఇప్పుడు మనం కాయలే చూసుకుందాం. గుమ్మడికాయ ఉంది, గుమ్మడికాయ పని, గుమ్మడికాయ పెద్దగా ఉంది. అలాగే పచ్చిమిర్చి ఉంది, అది చిన్నగా ఉంది అనుకున్నాం. పచ్చిమిర్చి చిన్నగా ఉంది అని దాన్ని తీసేయడానికి లేదు, గుమ్మడికాయ పెద్దగా ఉందని దీన్ని పొగడ్డానికి లేదు. దాని విలువ దాందే, దీని విలువ దీనిదే. అలా ప్రతి విషయంలోనూ ఒక పువ్వు తీసుకున్నా కానీ రోజా పువ్వు నేను గొప్ప అని అదేమి ఇలా తలెత్తుకొని ఉండదు. అట్లనే మనిషి దాని ముందర తల దించుకొని ఉంటారు అనమాట. అట్లా ప్రతి ఒక్కరిలోనూ సరైన అవగాహన, సరైన దృక్పథము, సరైన ఆలోచన విధానము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఒకరు ఎక్కువ అని ఒకరు తక్కువ అని ఉండకుండా అందరిలోనూ సరైన ఆత్మ అనేది ఒకటి అనేది తెలుసుకోవడమే ఇక్కడ మనకు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత మనం ఇక్కడ తెలియజేసింది గౌతమ బుద్ధుల వారు చెప్పిన విషయాలు అన్నమాట. ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న విషయం కూడా అందరిలో ఉండేది ఒకటే ఆత్మ. నేను నేర్చుకున్న విషయాన్ని, నేను తెలుసుకున్న విషయాన్ని ఇక్కడ మీకు చెప్పడం జరిగింది అనమాట. ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నా కూడా అవన్నీ నావే. నేను ఏదన్నా పొరపాటు చేసినా అది నాకే చెందుతుందండి. ఇది ఈరోజు నేను తెలుసుకున్న చిన్న టాపిక్. ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించేసి